ఆర్షధర్మ స్వరూపులు, హనుమద్ ఉపాసకులు, సత్క వివరణ్యులు, అయోధ్య బాలరమ్మ యంత్ర జప సంస్కారానుష్ఠాన తపస్వి, భక్తి సుధాకర, ప్రవచన ప్రభాకర, ఆధ్యాత్మిక రత్న బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారికి కాసనాడు బంధువులు సమర్పించు అభినందన ప్రసూనాంజలి. కళా వెంకట దీక్షితులు కళావేదిక శ్రీ త్యాగరాయ గానసభ వేదికగా బ్రహ్మీమూర్తులు, వేద విద్యా పారంగతులు, సనాతన ధర్మ పరాయణులు, తెలుగునాట ప్రసిద్ధులైన కాసలనాడు శాఖ సంజాతులైన అన్నదానం వారింట 70 సంవత్సరాల క్రితం ఒక అద్భుత చరిత్రకారుని ఆవిర్భావం జరిగింది. ఆయనకు జన్మ సంస్కారంతో పాటు విద్యా సంస్కారం బహుముఖంగా సమకూరింది. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు వారికి ఉత్తమోత్తమ స్థాయి పట్టాలు ఇవ్వడం సహజవరమే. ఆ విద్యకి లభించిన ఉపాధి లభించడం కూడా పరిణామక్రమమే. అయితే మన అధినాయకుడు బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆ విశ్వవిద్యాలయ ప్రమాణాలకు మించి సరస్వతి కటాక్షం పొందారు. ఆ వాణీ వీక్షణం ఆయనను అద్భుత సరస్వతమూర్తిగా మలచి నిలబెట్టింది. ఆంధ్ర సంస్కృతాల్లో అపారమైన పాండిత్యం అపూర్వ రచనారంగానికి ప్రవహిస్తే అనర్గళమైన వాగ్జరి శ్రోతలకు కర్ణామృతమే అయింది. ఆయన గీర్వాణ సుధా స్రవంతిలో పునీతులవుతున్న సమయంలో వారి హృదయంలోకి రామాయణం వచ్చి చేరింది. శ్రీరామచంద్రుడు వారిని నిలువెల్లా ఆక్రమించి ఆ సీతామనోభిరాముడు కించిత్ ఆందోళనలో ఉన్నప్పుడు ప్రత్యక్షమైన మనోజువుడు, మారుతుల్య వేగ గమనుడు అయిన మనస్సుని ఆకర్షించారు. ఆ మారుతీయ కాలక్రమేణా శాస్త్రి గారిని ఆవహించి రామప్రేమస్థానే హనుమత్ సేవ లభ్యమైంది. అతని గమ్యము నిశ్చయమైంది. ఈ దాసానుదాసుని చూసి శ్రీరామచంద్రుడు ఆనందంగా నవ్వుకున్నాడు. హనుమ రామసేవలో తరిస్తే చిదంబర శాస్త్రి గారు హనుమని చూస్తూ మురిసిపోతూ తరించడం వ్యాపకం అయిపోయింది. చిదంబర శాస్త్రి గారి మాట మారుతీ ప్రసంగం. ఆయన వ్రాత వానరేసు జీవన సంకలితం. ఆయన మనసు నవబ్రహ్మోపాసన బంధితం. ఆయన నేతృత్వంలో హనుమంతుని ఆలయాలు ఎన్నో నిర్మించబడ్డాయి. ఎన్నో సత్సంగాల్లో ఉపన్యాసాలు మారుమ్రోగాయి. వారు అనేక టీవీ ఛానల్స్లో ధార్మిక ప్రసంగికులుగా లబ్ధప్రతిష్ఠ పొందారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, అక్కడ హనుమంతుడు. ఎత్ర ఎత్ర హనుమాన్ కీర్తనం, ఇక్కడ చిదంబరుడు. హనుమంతుడు శ్రీరామునికి ఏమి నివేదించాడో తెలియదు, కానీ రాముడు అంగీకరించాడు. బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారికి అయోధ్య బాలరాముడు పాదాల కింద యంత్ర నిర్మాణం చేసే మహద్భాగ్యాన్ని అనుగ్రహించాడు. అంతా హనుమంతుని కృప అని అనుకున్నారు. అన్నదానం వారి వంశం పునీతమైంది. వారి ప్రతిష్టకు మన తెలుగు రాష్ట్రమే ధన్యమైంది. వారి బంధుమిత్ర సన్నిహిత బృందం పులకించింది. కాసనాడు బ్రాహ్మణ వర్గం జయజధ్వనాలు చేసింది. ఆ ఉత్సాహమే మిమ్మల్ని ఇలా మిమ్మల్ని సత్కరించుకొని దాసులమని ఆనందించడం కాసలనాడు విప్రశాఖకే
కీర్తికారకులైన మిమ్మల్ని మనసారా అభినందిస్తూ శ్రీరామాంజనేయుల ఆశీర్వాదంగా ఈ చిరు సత్కారాన్ని అందిస్తూ పులకిస్తున్నాం. కాసనాడ్ బంధువులు, హైదరాబాద్ వర్గులు. ధన్యవాదాలండి. శ్రీ ముత్య రామకృష్ణ గారు రాసిన భారత ఎన్నికల సంఘం పూర్వ సలహాదారులు మరియు ఎన్నికల సంచాలకులు శ్రీ కేజే రావు గారి దంపతులు, కొమ్మజోసుల జగన్నాథరావు గారి దంపతులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటారు. వారు అన్నదానపు చిదంబర శాస్త్రి గారికి ఆశీర్వదిస్తారు. అనంతరం శ్రీ బొర్రా కృష్ణమూర్తి గారు శ్రీ చిదంబర శాస్త్రి దంపతులని కీర్తిస్తూ వారు రాసిన స్వీయ రచన పద్యాలని గానం చేయబోతున్నారు. దయచేసి ఆలకించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. అధినాయకుడు చిదంబర శాస్త్రి గారికి, సతీమణి గారికి నమస్కారం. దగ్గరికి వెళ్ళండి. చిదంబర శాస్త్రి గారికి ఆ రామయంత్ర ప్రతిష్టలో భాగంగా ఆయనకి ఆ జరిగిన అంత మహదవకాశం వచ్చినప్పుడే నాకెందుకో అనిపించింది, అట్లా స్పందిస్తూ రాయటం జరిగింది. ఆయన క్లుప్తంగా మీకు కొన్ని ఇచ్చారు పద్యాలు, క్లుప్తంగానే చదివి టైం కూడా అయిపోయింది చాలా వరకును. అయితే ఆరేపలేఖహారంలో పుట్టి చాలా అందరూ వేద పండితుల మధ్యన ఆయన బాల్యం గడిచి చక్కగా సంస్కారవంతులై, ఆ తర్వాత ఆంధ్ర, తెలుగు, సంస్కృతం ఉభయ భాషా ప్రవీణులై చాలా చాలా ఉన్నతమైనటువంటి విద్యలు గడించి తర్వాత హనుమత్ సేవ, సమాజ సేవలో బాగా పునీతులైనటువంటి వారికి
అయోధ్యలో రామయంత్ర ప్రతిష్టకి అవకాశం, ఆ జపతపానికి అవకాశం దొరకటం అదొక చాలా అద్భుతమైన అరుదైనటువంటి అవకాశం. అది ఒక్కరికే దొరుకుతుంది. అది ఆయనకి, మన బంధువర్గంలో ఆయనకి దొరకటం చాలా ఇదిగా ఉంటుంది. ఇవి నేను మచ్చుకి కొన్ని మాత్రమే చదువుతాను సమయాభావం వలన. అది ఒక మహావకాశం. వరంబది దేశమునందు నొక్కరిన్ సదయన్ వరించు శ్రేష్ఠతమ సాధకునిన్ జపహోమ తత్పరున్ అదియే అయోధ్యలోని గుడియందున విగ్రహపీఠికాస్థలిన్ ఒదిగడి రామయంత్ర జపహోమ సుపూజలు నిర్వహించుటలు. అలానే జ్ఞానేంద్రియాలు అన్నిటిలోనూ కూడా ఆయన ఎలా సంస్కారవంతులయ్యారు అనటానికి మచ్చుకి వేదగాన రవళి సదా వినుచు వినుచు యజ్ఞయాగాది క్రతువులను అరసి అరసి వినుట హోమాజ్య గంధాల పీల్చి పీల్చి దైవ నైవేద్య రుచులను నిత్యము గ్రహించి వేద విజ్ఞుల సంస్పర్శ విమరుడగొచ్చు. అంటే ఈ జ్ఞానేంద్రియాలన్నిటి ద్వారాను ఆయనకి ఆ సంస్కారాలు అభినయం చెప్పటం. బాల్య దశలోనే సంస్కారవంతుడాయే దేహ మానసపరముగా తీరి పెరిగే అతడే అన్నదానాఖ్య వంశాబ్ధి చంద్రుడు అనయము హనుమత్ సేవలో నలరునతడు అమల గుణ సంయుతుండు చిదంబర శాస్త్రి. ఆ తర్వాత ఈ మిస్సుల వారు చెప్పారు ఆయన వృత్తి కానీ తర్వాత విద్యా సంపాదన కానీ. తర్వాత ఈయన సమాజ సేవలో కూడా ఉంటూ కోరి హనుమ నవబ్రహ్మ గుడిని కట్టి చీరాలలో ఆయన హనుమదాలయాన్ని నవబ్రహ్మల వీటితో రూపములతో కట్టి అందులో గాయత్రిని కూడా, గాయత్రి మాతను కూడా ఆవిష్కరింపజేశారు. కోరి హనుమ నవబ్రహ్మ గుడిని కట్టి అందు గాయత్రిని అవతరింపంగా చేసే రామయంత్ర జపతపాది హోమ నిర్వహణమున అయోధ్య చరిత్రలో గణుతికెక్కే. ఈ అంటే హనుమత్ సేవకునిన్ నిరంతర సుకావ్యాన్వేషణ తత్పరం వినుతుండవచ్చు సమాజ సేవయును దైవీ సేవను ఉత్కృష్టుడై అనిశంబున్ మతధర్మముల్ ప్రజలకున్ అందించుచున్ సిద్ధుడై వినయుండై స్తుతార్హుడైన విద్వన్మణిన్ తల్చెదన్. కాసల నాటి సుకీర్తికి బాసటయ్యి నిలిచినారు వరశాస్త్రీజీ. ఈ సన్మానము చంద్రుని కోసరము ఓ నూలు పోగు కోరిచ్చుటయే. సాంస్కృతిక పునరుజ్జీవ సత్వ్రతుడై వేదశాస్త్ర పురాణ సంవిధ ప్రవచనకర్త యగుచు అలరు హిందూ ఘనుడతండు పద్యమణిరత్న సన్మాన పత్రమిదిగో. సద్యశస్వి చిదంబర శాస్త్రి గారికి ప్రేమ గౌరవాదులు మదెన్ పెరిగియుండ ప్రముఖ కాసలనాటి సద్బంధు గుణము ప్రణత సహితులై ఇత్తురి పద్యమాల. ఎవరి ఆనందం వారిది, ఎవరి భక్తి వారిది. ఈ రకంగా బొర్రా కృష్ణమూర్తి గారు సమర్పించగానే శ్రీ ముత్య రామకృష్ణ గారి పద్యాల్ని శ్రీమతి తెలుగుచెర్ల సూర్యకాంతం గారు చదివి వినిపిస్తారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. ముత్య రామకృష్ణ గారు పద్యాలు రాసి పంపించారు. ఆయన రాలేకపోయినందుకు నన్ను చదవమన్నారు. చదువుతున్నాను. సరిపోతుందమ్మా. హలో. కులము వెలిగేను ఒక వ్యక్తి గుణము వలన, గుణము పెరిగేను ఒక సద్గురువు వలన, ధర్మ మార్గము వర్ధిల్లు ధాత్రి వలన, ధాత్రి మరియు చిదంబర శాస్త్రి వలన.
6 కోట్లుగా జపశక్తి ధారపోసి చరితలో మహాస్థిర యశ స్థానమంది అన్నదానము వారేమో మిన్నయేరి రామయంత్రము చేర విగ్రహము కింద కనులు తేజోమయంబులై కాంతులేను కనులు తేజోమయంబులై కాంతులేను తనువు శ్రీ చందనపు సువాసనలు జల్లు మాట తెలుగులా తేనెలా మధురమగును తెలుగొందు శ్రీరామ జప్యత మహిమ. ముత్య రామకృష్ణ గారు ఈ 3 పద్యాలు రాసి పంపించారు. ఇవి వారి చిదంబర శాస్త్రి గారికి సమర్పిస్తున్నాను. తెలిచల సూర్యకాంతం. శ్రీ రామకృష్ణ గారి పంపిన శాలువాని శ్రీ మణిగారు శాస్త్రి గారికి బహుకరిస్తున్నారు. కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు. ఇంతవరకు ఆనందోత్సాహాల మధ్య నిండు మనస్సుతో మనమంతా జరుపుకున్న ఈ సన్మాన సత్కార కార్యక్రమం చక్కగా జరిగింది. ఎప్పుడెప్పుడా అని మన వారంతా ఎదురు చూస్తున్నారు శ్రీ చిదంబర శాస్త్రి గారి భాషణం వినాలని. దయచేసి వారిని మాట్లాడవలసిందిగా మన అందరి తరపున అభ్యర్థిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. సభాధ్యక్షులు శ్రీ విశ్వ శ్రీనివాసరావు గారికి, ఈ సంస్థ కార్యదర్శి శ్రీ తేజోమూర్తుల మణిగారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు, సభకు విచ్చేసినటువంటి పెద్దలకు, తల్లులకు అందరికీ కూడా నమస్కృతులు, చిరంజీవులకు ఆశీస్సులు. నాకు ఇప్పటిదాకా ఆ శ్రీరామచంద్రుడు ఈ యంత్ర ప్రతిష్ఠ, యంత్ర ఉద్ధారము, అనుష్ఠానము, ఈ బాధ్యత ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదండి. ఇప్పుడు అర్థమైంది. ఏమిటంటే ఆ శ్రీరాముడు కోసలనాడు వాడు, నేను కాసలనాడు వాడిని కాబట్టి ఈ అవకాశము వీడికి ఇస్తే బాగుంటుంది అని ఇచ్చుంటాడు అనుకుంటున్నా. శ్రీరామచంద్రుడు కోసలనాడు వాడు. చాలామంది విమర్శలు చేస్తూ రామజన్మభూమి కోసమని పోరాడే సమయంలో ఆ శ్రీరాముడు అక్కడే పుట్టాడని ఎవరు చెప్పారండి? ఎప్పుడైనా సరే పెద్ద సంతానం, మొదటి సంతానము వాళ్ళ తల్లి పుట్టింట జరుగుతుంది కాబట్టి రాముడు ఇక్కడ పుట్టి ఉండడు అని వాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. విషయం సరిగ్గా తెలియకపోతే ఆ వాదన నిజమేమో అనుకోవచ్చు కొందరు. అందుకోసమని నేను ఒక విషయం మీ ముందు ఉంచుతున్నాను. రాముడు అక్కడే పుట్టాడు అన్నదానికోసమని. కోసల రెండుగా ఉండేదండి మొదట్లో, ఉత్తర కోసల, దక్షిణ కోసల అని. ఉత్తర కోసలకి అధిపతి నాభాగుడు, అజుడు
ఇక్ష్వాకు వంశం వారంతా కూడా ఉత్తర కోసలకి అధిపతులు. ఆ దశరథుని కాలంలోనే దక్షిణ కోసల రాజ్యాన్ని భానుమంతుడు అని చెప్పి ఒక ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రెండు రాజ్యాలు వేరు. దక్షిణ కోసలాధిపతి భానుమంతుడు. అయితే రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి వరాలు పొందాడు, అనేక రకాల వరాలు పొందాడు. పొందిన తర్వాత ఓ మాట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవుడు ముత్తాత అవుతాడండి రావణాసురుడికి. రావణాసురుని యొక్క బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు పులశ్చ బ్రహ్మ. ఆ పులశ్చ బ్రహ్మ కొడుకు విశ్రవో బ్రహ్మ. ఆ విశ్వో బ్రహ్మ కొడుకు రావణాసురుడు. తాతగారు నాకు మరణం లేదు కదా అన్నాడు. లేకపోవటమే నాయనా, మరణం ఉన్నది అన్నాడు. ఎవరి వల్ల అన్నాడు. అంటే ఆ దక్షిణ కోసల రాజు ఉన్నాడే భానుమంతుడు, వాళ్ళ అమ్మాయి ఉన్నది కౌసల్య అని, వాళ్ళ ఆ అమ్మాయికి పుట్టేవాడి వల్ల నీకు మరణం ఉన్నది అన్నాడు. వెంటనే రావణాసురుడు, ఇవాళే కాదండి రౌడిజం, ఆనాడిదే కదా రౌడిజం, రావణాసురుడు కౌసల్యని కిడ్నాప్ చేశాడండి. ఎందుకు బుద్ధి పుట్టిందో ఆ తీసుకువెళ్ళి, ఎంతైనా బ్రాహ్మణ వంశం కదా వాడిది, అందువల్ల స్త్రీ హత్య ఆమె చేయకుండగా ఒక గుహలో దాచిపెట్టాడు. అక్కడే ఆమె అంతరించిపోతుంది అనేటటువంటి అభిప్రాయంతో. భగవంతుని లీల చాలా విచిత్రమైనటువంటిది. అప్పుడు దశరథుడు మంచి యువకుడు. ఆ యువక దశలో ఉన్నటువంటి దశరథుడు తన మిత్రులతో అందరితో కలిసి విహారానికి, నదీ విహారానికి వెళ్ళాడు. ఒక భయంకరమైనటువంటి గాలి, తుఫాను గాలి వచ్చి వీళ్ళు విహరిస్తూ ఉన్నటువంటి దాంట్లో దశరథుడికి సంబంధించినటువంటి ఆ బోటు, పడవ ఏదైతే ఉన్నదో అది కొట్టుకు వెళ్ళిందండి. కొట్టుకు వెళ్ళి ఒక చోట ఇరుక్కున్నది. అక్కడికి ఆర్తనాదం వినపడుతుంది, రక్షించండి రక్షించండి అని. ఆ పరిసరంలోనే కౌసల్యని దాచిపెట్టాడన్నమాట రావణాసురుడు. వెంటనే దశరథుడు వెళ్ళి ఆ కౌసల్యని తీసుకుని వచ్చి భానుమంతుడికి, తండ్రికి అప్పచెప్పాడు. భానుమంతుడు చాలా సంతోషించాడు. నాయనా, నాకు ఈ కుమార్తె సర్వస్వం, ఇంకెవరూ లేరు. ఆమెని నువ్వే రక్షించుకున్నావు కాబట్టి ఆమెని, నా రాజ్యాన్ని కూడా నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి కౌసల్యనిచ్చి కౌసల్యనిచ్చి వివాహం చేసి ఈ దక్షిణ కోసల్ని కూడా ఉత్తర కోసలతో కలిపేశాయండి. ఆ తర్వాత మొత్తం కోసల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉన్నది. అందువల్ల ఏదో వాళ్ళ అమ్మ పుట్టింట్లో ప్రసవించింది ఇలాంటి కాకమ్మ కబుర్లకి ఎక్కడా అవకాశం లేదు. శ్రీరామచంద్రుడు అక్కడే పుట్టాడు, అక్కడే మందిర నిర్మాణం చేసుకున్నాం, అక్కడే ప్రతిష్ఠించుకున్నాం. అటువంటి శ్రీరామచంద్రుడు, ఆయన భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి సేవకుణ్ణి నేను. మొదటి నుంచి కూడా చిరకాలంగా హనుమదుపాసనలో ఉన్నవాణ్ణి. రామునికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా నిర్ణయించేది హనుమంతుడే. ఆయనే నిర్ణేత. రామద్వారే తుమర్ఖవారే హోతన ఆజ్ఞా బినుపైఠారే. ఆయన ఆజ్ఞ లేకపోతే రాముని దగ్గరికి వెళ్ళగల వాళ్ళు లేరు, రామునికి సంబంధించింది ఏది చేయగల వాళ్ళు లేరు. అందువల్ల చాలా కీలకమైనది ప్రతిష్టలో యంత్రం అండి. యథార్థంగా యంత్రమే ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం. స్థా గతిని వృత్తవు అని చెప్పి ధాతువు. ప్రతిష్ట అంటే అలా కదల్చకండగా ఉంచేటటువంటిది. అది యంత్రం మాత్రమే. ధ్రువంతే రాజా అంటూ యంత్రాన్ని ప్రతిష్ఠించేదే నిజమైన ప్రతిష్ట. విగ్రహాన్ని పెట్టాక దాన్ని కదల్చంటగా ఉండరు. ఎందుకంటే
అది తూకం సరిగ్గా చూసి ఆ బేల్దారులు వాళ్ళు దృష్టి సరిగ్గా ఉన్నదా లేదా అనేది చూడటం కోసమని సిమెంటుతో బిగించటం కోసమని అటు కదిల్చి ఇటు కదిల్చి కొంత యంత్రాన్ని మాత్రం కదల్చటం ఉండదు. ప్రతిష్ఠ అంటే నిజమైనటువంటిది అది. అంతేకాదండి, అసలు విగ్రహంలో శక్తి అనేటటువంటిది, ఆకర్షణ అనేటటువంటిది యంత్రగతమైనటువంటి మంత్రం వల్ల ఏర్పడేది. దైవాధీనం జగత్ సర్వం. ఈ జగత్తంతా దైవానికి అధీనమై ఉంటే మంత్రాధీనంతు దైవతం. ఆ దైవము మంత్రానికి అధీనుడై ఉంటాడు. అందువల్ల మంత్రము నిక్షిప్తము చేయబడినటువంటి యంత్రమే ఆలయంలో కీలకమైనటువంటిది విగ్రహము కంటే. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అంతకంటే పెద్ద విగ్రహం, అంతకంటే చాలా అందంగా ఉండే విగ్రహం మనం చేయించి మన ఇంటి పక్కన పెట్టి, రాండయ్య తిరుపతి ఎందుకు ఎడతారు, అంతకంటే పెద్ద విగ్రహం చేయించాను, బాగా అందంగా ఉంటుంది, ఇక్కడికి రాండి అంటే ఎవరు రారు ఇక్కడికి. అంటే విగ్రహం యొక్క పెద్దతనమో అందమో ఇవి కాదు లక్ష్యం. తిరుపతే వెళతారు. పోనీ హాయిగా ఏమన్నా వెళుతున్నారా? ఎన్ని క్యూలలో నిలబడాలి, ఎన్ని రకాల యాతనలు పడాలి, ఇంత పడి ఆయన దగ్గరికే వెళతారు. పాపం హైదరాబాద్ నుంచి వచ్చాడు, చాలా కష్టపడి అనే క్యూలలో నిలబడి ఒక గంట సేపు ఉంచుదాం ఈ భక్తుణ్ణి అని ఉంచుతారా మనల్ని? ఒక క్షణం అలా నెట్టేస్తారు. ఇంత కష్టపడి వచ్చిన ఒక క్షణం తప్పితే ఉంచలేదు, ఇక జన్మకి ఇక్కడికి రాకూడదు అనుకుంటామా? అనుకో. బయటకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు ఆయన చూస్తామా అనేదే తపన. వెంటనే అవకాశం ఉంటే అలాగే వెళ్ళి మళ్ళీ క్యూలో ఇంకో మాట రావటానికి కూడా సిద్ధమవుతాం. ఆయన్నే చూడాలని. ఏమిటి కారణము అంటే, అదిగో ఆ శంకర భగవత్పాదుల వారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆయన తపవత్సు చేత పూతమైనటువంటి ఆ యంత్ర మహిమ అది. కాబట్టి యంత్రము వల్లనే విగ్రహమునందు ఆకర్షణ, అనుగ్రహము, తేజస్సు ఇవి విరాజిల్లుతాయండి. నాకు సరే ప్రతిష్టలో యంత్రాన్ని వినియోగించాను. ఆ సమయం కంటే నిజంగా నాకు సంతృప్తి ఎప్పుడు కలిగిందంటే, అరుణ్ యోగిరాజ్ ఆ విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఆయన ప్రతిష్ఠ అయ్యాక ఒక ప్రకటన చేశాడు. ఈ రామ ప్రతిష్ఠ అయ్యాక, బాలరాముణ్ణి ప్రతిష్ఠించాక ఆయనలో అద్భుతమైనటువంటి తేజస్సు చూస్తే ఇది నేను చేసిన విగ్రహమేనా అనిపించింది. అంత అద్భుతమైనటువంటి తేజస్సు ప్రతిష్ఠ అయ్యాక ఆయనలో నేను చూశాను అని చెప్పాడు. అందువల్ల నేను తృప్తి పడ్డాను, ఓహో నా తపస్సు సార్థకమైంది అని చెప్పి. అంటే ఆ యంత్రగతమైనటువంటి మంత్రశక్తి విగ్రహంలో ప్రవేశించింది అని అర్థం. అందువలనే ఆ ఆకర్షణ శక్తి ఆ విగ్రహానికి వచ్చిందండి. లక్షల మంది వెళ్ళి తిరుపతిని మించి జనం వెళ్తున్నారండి అక్కడికి. అక్కడ క్యూల నిర్మాణంలో వాళ్ళకి సలహాలు అవసరమయ్యి తిరుపతి నుంచి ధర్మారెడ్డి గారిని, ఇంజనీర్ని, వాళ్ళని పిలిపించుకున్నారు అయోధ్యకి. ఆ రకంగా శ్రీరామచంద్రుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ సేవలో భాగ్యము ఆ హనుమంతుని దయ వల్ల నాకు లభించటము నా చరితార్థతగా భావిస్తున్నాను. ఎందుకంటే రామమంత్రాన్ని మించినది లేదండి. సప్తకోటి మహామంత్రాః చిత్త విభ్రమకారకాః ఏక ఏవ పరో మంత్రః రామ ఇత్యక్షరద్వయం అని చెప్పబడ్డది. మొత్తము 7 కోట్ల మంత్రాలు ఉన్నాయండి. ఈ 7 కోట్ల మంత్రాలు కూడా మానసిక వైక్లభ్యం కలిగించేటటువంటివే.
అన్నిటికంటే పరమమైనటువంటి మంత్రం ఒకే ఒక్క మంత్రం ఉన్నది. అదేమిటంటే రామ ఇత్యక్షరద్వయం. అంత అద్భుతమైనటువంటిది ఆ రామ శబ్దం అండి. రామ నామము రాముని కంటే చాలా గొప్పది అని అన్నారు. ఆంజనేయుడైతే రామ బాణము కంటే రామనామము గొప్పది అని నిరూపించాడు రామాంజనేయ యుద్ధంలో. సంస్కృతం ఒక మహనీయుడు చెప్పాడు, రామ తత్వోధికం నామ ఇది మన్యామహే వయం. ఓ రాముడా, నీకంటే నీ నామం చాలా గొప్పది అని చెప్పి భావిస్తున్నామయ్యా. ఎందువల్ల అంటావా? త్వయైక తారిత అయోధ్య. నీ చేత నీ వలన అయోధ్య మాత్రమే తరింపబడ్డది. నామ్నాతు భువనత్రయం. నీ నామం వల్ల ముల్లోకాలు తరిస్తున్నాయి. కాబట్టి నీకంటే నీ నామము చాలా గొప్పది అని చెప్పాడు ఆయన. వాసుదాసు గారని వావిలకొల్లు సుబ్బారావు గారండి, ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించిన ఆయన ఒక మాట అంటాడు, నీతో నాకు పనేమిరా రఘుపతి నీ నామమే గల్గగా. నువ్వెందుకయ్యా, నాకు నీ నామం ఉంది చాలే అన్నాడు ఆయన. అంత విశిష్టమైనటువంటిది రామనామం. ఈ రామనామము యొక్క ఉద్భవమే చాలా ప్రత్యేకమైనదండి, విశిష్టమైనది. ఒకప్పుడు ప్రచేతసుడు ఆ ప్రచేతసుడు శతకోటి ప్రవిస్తర రామాయణాన్ని వ్రాశాడండి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. శతకోటి ప్రవిస్తరము అంటే 100 కోట్ల శ్లోకాలు గలది అని అంటే 100 కోట్ల శ్లోకాలు ఎక్కడున్నాయండి రామాయణానికి? 24,000 శ్లోకాలే కదా. 24,000 శ్లోకాలని చెప్పటం కోసమనే శతకోటి ప్రవిస్తరం అన్నాడు అని చెప్పి ఒక సమన్వయం చేశాడు ఒక మహానుభావుడు. అదేమిటండి 24,000 శ్లోకాల కోసం శతకోటి ఎందుకు అంటారు అంటే, అయ్యా శత అంటే సంఖ్యామానంలో ఎన్నండి? 1, 10, 100. ఎన్నవది సంఖ్యామానంలో? 3. కోటి అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి ఎన్నండి? 8. 1 లెక్కలేదు. కాబట్టి శత అంటే 3, కోటి అంటే 8, 3 24,000 శ్లోకాల కోసమనే ఇది చెప్పాడండి అన్నారు ఒక ఆయన. లెక్కకేదో సరిపోయింది కానీ అది నిజము కాదు. నిజంగానే శతకోటి ప్రవిస్తర రామాయణం. ప్రచేతసుడు 100 కోట్ల శ్లోకాలతో రామాయణం రాసి బ్రహ్మలోకానికి తీసుకొచ్చాడండి. ఈ విధంగానే బ్రహ్మదేవుడు సభ తీర్చి ఉన్నాడు. ఆ శతకోటి ప్రవిస్తర రామాయణాన్ని బ్రహ్మదేవుని ముందు ఉంచాడు. ఆ రామాయణం యొక్క విశిష్టతని విని ఆ సభలో ఉన్నటువంటి భూలోకవాసులైన మహర్షులు, అయ్యా ఈ రామాయణం అంతా మాకే కావాలండి అన్నారు. ఊర్ధ్వలోకవాసులందరూ కూడా ఈ రామాయణం మాకు కావాలండి అన్నారు. పాతాళవాసులు, నాగలోకవాసులైనటువంటి మునులు వాళ్ళంతా కూడా ఈ రామాయణం అంతా మాకే కావాలండి అన్నారు. ఈ విధంగా 3 లోకాల వాళ్ళు ఆ శతకోటి ప్రవిస్తర రామాయణం మాకే కావాలి అని కోరుతూ ఉంటే, అప్పుడు శ్రీమన్నారాయణుడు ఈ శతకోటి ప్రవిస్తర రామాయణాన్ని 3 భాగాలు చేశాడండి. ఇది నేను చెప్పే కబురు కాదు. సాక్షాత్తు పరమశివుడే పార్వతితో చెబుతాడు ఆనందరామాయణంలో. ఆ నారాయణుడు ఈ గ్రంథం మొత్తాన్ని 3 భాగాలు చేశాడు.
33,33,33,333 శ్లోకాల చొప్పున 3 లోకాలకి పంచిపెట్టాడు పార్వతి. ఇంకా ఒక్క శ్లోకం మిగిలింది. శ్లోకం అంటే అనుష్టుప్ ఛందస్సు అండి. అనుష్టుప్కి ఎన్ని అక్షరాలు ఉంటాయి? శ్రీరామ రామ రామేతి 8, రమే రామే మనోరమే 2 16. అట్లా 2 16 32 అక్షరాలు ఉంటాయండి. పార్వతి ఆ శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఈ శ్లోకాన్ని కూడా 3 విభాగాలు చేశాడు. 3 పదులు 30 అక్షరాలు ముల్లోకాలకి పంచిపెట్టాడు. ఇంకా ఎన్ని మిగిలాయి? ఇంకొక 2 అక్షరాలు మిగిలాయి. నేను నారాయణుని అడిగాను, నారాయణ ఆ 2 అక్షరాలు నాకు ఇవయ్యా అని. అప్పుడు ఆ 2 అక్షరాలు నాకు ఇచ్చాడు పార్వతి. ఆ 2 అక్షరాలనే నేను కాశీలో నిరంతరము జపిస్తూ అక్కడ మరణించినటువంటి వాళ్ళ కుడి చెవిలో ఉపదేశిస్తూ ఉన్నాను. ఏమిటా ఆ 2 అక్షరాలు? రామ ఇచ్చక్షరద్వయం. అంత విశిష్టమైనదండి రామ. తర్వాత కూడా భూలోకానికి వచ్చినటువంటి 33,33,33,33,333 శ్లోకాల మొత్తాన్ని కూడా సప్తద్వీపావసుంధర అన్నారు కాబట్టి సప్తద్వీపాలకి పంచిపెట్టారండి. మిగతా లోకాలు వాళ్ళు పంచుకోగా భూలోకానికి వచ్చినటువంటి సరుకుని దీన్ని మళ్ళీ సప్తద్వీపాలకి పంచారు. పంచితే 4 శ్లోకాలు మిగిలాయి. 7తో భాగించటానికి వీల్లేదు కదా 4ని. ఈ 4 శ్లోకాలు బ్రహ్మదేవుడు అడిగాడు. అవి పరమశివుడికి ఇచ్చావు కదా నారాయణ, ఆ 4 శ్లోకాలు నాకు ఇయ్యి అని చెప్పి ఆ 4 శ్లోకాలు బ్రహ్మదేవుడికి ఇచ్చాడండి నారాయణుడు. ఈ 4 శ్లోకాలని బ్రహ్మదేవుడు తన కుమారుడైనటువంటి నారదునకు ఉపదేశించాడు. ఆ నారదుడు ఈ 4 శ్లోకాల్ని భావన చేస్తూ ఉన్న దశలో ఒక మాట వేదవ్యాసుల వారు చాలా మానసికమైనటువంటి ఒక ఏదో తెలియని వ్యధతో సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నాడు. ఆయన పచారులు చేస్తున్నాడు. ఏదో లోటు. అక్కడికి వెళ్ళాడు నారదుడు. మహాముని ఏమిటి ఇట్లా విచారగ్రస్తుడై ఉన్నావు అంటే, నారదా మహాముని అష్టాదశ పురాణాలు రాశాను, ఉపపురాణాలు రాశాను, వేదాలని వ్యాసంగం చేశాను, అయినా కూడా మనస్సుకి ఏదో ఒక వైక్లభ్యంగా ఉన్నది అని అంటే, అప్పుడు నారదుడు చెప్పాడు, ఓ మహాముని ఇన్ని రకాల భారతం 1,00,000 శ్లోకాలతో భారతం రాశావు, ఇన్ని రాశావు కానీ భగవత్కథలు చెప్పలేదయా. అందువల్ల నీకు మనస్సు ఇంకా చికాగ్గా ఉన్నది. అందువల్ల ఆ భగవంతుని కథలు నువ్వు చెప్పు. దానికి ఆధారంగా నేను ఒక 4 శ్లోకాలు చెప్తాను. వాటి ఆధారంతో నువ్వు ఆ భగవత్కథలు చెప్పవలసింది అని చెప్పి ఈ నారదుడికి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆ 4 శ్లోకాలని వేదవ్యాసుడికి ఉపదేశించాడండి నారదుడు. దాన్నే చతుశ్లోకి భాగవతం అంటారు. దీని ఆధారంగానే వేదవ్యాసుల వారు మహాభాగవతం కృష్ణ కథలు రచించి ఆయన తృప్తిపడ్డాడు. ఆ తరువాత ఈ సప్తద్వీపాలకి పంచగా ఇంకా మిగతా భాగం ఉంది కదా, జంబూ ద్వీపం మనది. సంకల్పంలో చెప్పుకుంటున్నాం కదా, జంబూ ద్వీపే భారతవర్షే. ఈ జంబూ ద్వీపానికి వచ్చినటువంటి భాగాన్ని నవవర్షాలకి, భారతవర్షం కదా మంది, ఈ నవవర్షాల్లోదే 9 వర్షాలకి పంచారు. అలా పంచితే అక్షరాలతో సహా పంచితే ఒక్క అక్షరం మిగిలిందండి. ఆ అక్షరాన్ని శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు అటు శివుడు ఒకటి తీసుకున్నాడు, బ్రహ్మ ఒకటి తీసుకున్నాడు, ఈ ఒకటి నేను తీసుకుంటాను అని చెప్పి అది విష్ణుమూర్తి స్వీకరించాడు. ఆ ఒక్క అక్షరము ఏమిటంటే శ్రీ లక్ష్మి. లక్ష్మి ఎవరు తీసుకున్నారండి? లక్ష్మిని
విష్ణుమూర్తి తీసుకున్నాడు. ఆ విధంగా ఆదికావ్యమైనటువంటి రామాయణము భూలోకానికి విభాగాలతో వచ్చి అనేక రామాయణాలుగా, ఒక వాల్మీకి రామాయణమే కాదు, పులస్త్య రామాయణము, అగస్త్య రామాయణము, ఆనంద రామాయణము, అధ్యాత్మ రామాయణము, ఇలా అనేక రూపాల్లో రామాయణం ఉన్నది. కాబట్టి ఏ రామాయణము కూడా విస్మరింపదగినటువంటిది కాదు. అందులో ముఖ్యంగా మనం స్వీకరించేటటువంటిది వాల్మీకి రచించినటువంటి 24,000 శ్లోకాలని మనం స్వీకరిస్తూ ఉంటాం. ఆ 24,000 శ్లోకాల రామాయణాన్ని వాల్మీకి రచించటానికి కూడా కారణం ఉన్నదండి. రామ శబ్దము ఎలా ఉత్పన్నమైందో చెప్పుకున్నాం. అలాగే రామాయణం ఏ విధంగా ఈ భూలోకానికి వచ్చింది అది కూడా అయ్యా ఎంత సమయం ప్రసంగానికి? ఆ సమయం అయ్యేటప్పుడు చెప్పండి, 10 నిమిషాలు అట్లాగే. ఆ రామాయణ అవతరణం, రామావతారం అంతా చెప్పుకునే సమయం లేదు. కనీసం రామాయణ అవతరణం వరకు మనం చెప్పుకుని సెలవు తీసుకుందాం. రావణుడు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేశాడు, చెప్పుకున్నాం కదా. అనేక రకాల ఆయన ఘోరంగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు సాక్షాత్కరిస్తే, నాయనా నీకేం వరం కావాలో కోరుకు అంటే, నాకు మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు రావణుడు. మరణం లేకుండా వరము ఉండదు, ఇవ్వకూడదు, కాబట్టి మరో వరం కోరుకోమన్నాడు. కోరుకోమనేటప్పటికీ రావణుడు నన్ను దేవతలు చంపకూడదు, రాక్షసులు చంపకూడదు, జంతువులు చంపకూడదు, పక్షులు చంపకూడదు, ఈ విధంగా అన్ని రకాల వరాలు కోరాడు. కానీ మనుష్యులు చంపకూడదు అని వరం కోరలేదండి. ఎందువల్లంటే అది ఒక ప్రిస్టేజ్ అన్నమాట రావణాసురుడికి. మనుష్యుడు చంపటం నన్ను. ఇప్పుడు మనం అర్ధరాత్రి అడవిలో వెడుతున్నామండి ఒంటరిగా, భయంకరంగా ఉంది పరిస్థితి. మనము భగవంతుడిని ప్రార్థిస్తాం, హే భగవాన్ నన్ను సింహాలు మింగకూడదు, పులులు మింగకూడదు, పాములు కరవకూడదు, తేళ్లు కుట్టకూడదు, ఇలా భగవంతుడిని ప్రార్థిస్తాం కానీ చీమలు కుట్టకూడదు అని అడుగుతామండి. రావణాసురుడికి ఆ లెక్క అన్నమాట మనుష్యుడు అంటే. అందువల్ల మనుష్యుడు చంపకూడదు అని కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు రావణుడిని సంహరించాలంటే కేవలం మానవుడు మాత్రమే సంహరింపగలడు. అందువలనే శ్రీరామచంద్రుడు కేవలం మానవ అవతారం అండి. ఆయన అవతార లక్ష్యాన్ని గురించి చెప్పింది శాస్త్రం. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం రక్షోవధాయైవన కేవలం విభోహో. కేవలము రాక్షస సంహారం కోసమనే కాదండి ఆయన మానవావతారం ఎత్తింది. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం, మనుష్యులకి శిక్షణ ఇవ్వటం కోసమని, మనుష్యుడు ఎలా బ్రతకాలో చెప్పటం కోసమని ఆయన మానవావతారం ఎత్తాడు అని చెప్పారు. కాబట్టి రాముడు ఏది చేస్తే అది ధర్మం, ఏది చెబితే అది ధర్మం. ఆయన మర్యాద పురుషోత్తముడు. మర్యాద అంటే హద్దు, ఎక్కడ ఎలా ఉండాలో హద్దు మేరకండగా జీవించినటువంటి ఆ రాముడే